హలో అండి, అందరూ బాగున్నారు కదండి. మరొకసారి చూడండి, నేను చూపించే వీడియో ఏంటంటే ఈ ఆకులు, ఆ పువ్వులు చెట్టు చూస్తున్నారు కదండి. దీన్ని చాలా మంది తెలియకపోవచ్చు. మన ఇళ్ల పక్కనే, ఇళ్లలోనే ఉంటుంది, పెరట్లో ఉంటుంది, దారి పక్కన ఉంటుంది. దాన్ని మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం, కానీ దీన్ని ఏమంటారంటే దువ్వెన చెట్టు లేక అతిబల మొక్క అని అంటారండి. ఈ చెట్టు వేళ్లతో సహా ఆకులు, గింజలు అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మందికి దీనికి అతిబల అని పేరండి. అతిబల నిజంగానే పేరు తగ్గట్లుగానే అన్ని రకాల రోగాలకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మా చిన్నప్పుడైతే పెద్దవాళ్ళు దీన్ని ఆకులు తీసుకెళ్లి మెత్తగా నూరి అప్పట్లో వాళ్ళ మూలశంఖ మందు అని చెప్పేసి నూరుకుని దాన్ని కట్టుకునేవారండి. అది నాకు తెలుసు, చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఆకులు మెత్తగా నూరేసి పొడి చేసుకుని వాటిని ఏం చేయాలంటే రసంలాగా తీసుకుని మరి ఎక్కడన్నా వాపులు, మరి దద్దుళ్ళు, అలాగే మరి కీళ్ల నొప్పులు, ఇటువంటి నొప్పులకి దాన్ని ఆ రసాన్ని బాగా మసాజ్ చేసుకుని మరి స్నానం చేస్తారండి. అలాగే చూడండి, ఆ కాయలు చూసారు ఎలా ఉన్నాయో, దువ్వెన ఆకారంలో ఉంటాయండి. ఎండిపోయినటువంటి తర్వాత పువ్వులు అవి కాయలు అవుతాయి. ఆ తర్వాత ఎండిపోయినటువంటి అవి దువ్వెన ఆకారంలో ఉంటాయి. అని దీన్ని ఏమంటారు దువ్వెన చెట్టు అని కూడా అంటారు. చిన్నప్పుడు వీటిలో పౌడర్ చల్లుకుని పౌడర్ అంతా ఆ కాయలో ముంచి ఒళ్ళంతా చుక్కలు చుక్కల్లో పెట్టుకునేవాళ్ళు, సరదాగా ఆడుకునేవాళ్ళు. అలా చాలా మంచిదండి. దాని గింజలు కూడా ఏం చేస్తారంటే బాగా నీరసంగా ఉన్నప్పుడంటే ఉడకబెట్టుకుని తింటారంట. తింటే ఆ నీరసం కూడా తగ్గుద్దంట. ఆ కాయలన్నీ, గింజలన్నీ చూడండి ఎలా ఎండిపోయినాయన్నీ కూడా. వాటిని ఎలా అంటే జల్లుమని చక్కగా గింజలు రాలిపోతూ ఉంటాయి. ఆ గింజలు పొడి చేసుకుని దాచుకుని తింటాం. ముఖ్యంగా ఇది ఆయుర్వేదంలో ఇది జెంట్స్కి బాగా పనిచేస్తుందంటండి. చాలా మంచి ఆరోగ్యానికి మంచిది. వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. మగవాళ్ళకి ఎక్కువ దీన్ని బాగా పనిచేస్తుందని చెప్తున్నారు కాబట్టి దీన్ని వాడుకోవచ్చండి. అలా దీని పొలాలతో ముఖం కడుక్కోవటం వల్ల దంతాలకు కూడా మంచి ఆరోగ్యం అని చెప్పి మేము చిన్నప్పుడు ముఖాలు కడుక్కునేవాళ్ళు. దీంతో మేము ఆకులు చక్కగా అవి కూడా ఉంటాయి కదండి. ఆకుల్ని ఎక్కడైనా పుళ్ళు, గాయాలు అయినప్పుడు ఆ ఆకులు మెత్తగా నూరి అంటించుకుంటే కూడా తగ్గిపోతాయి. చాలా మంచిదండి. ఈ ఆకు అన్ని రకాల మంచిదే. ఇది మరి ఏంటంటే దీన్ని వాడటం వల్ల ఎటువంటి మరి శరీరకు సంబంధమైనటువంటి చర్మ వ్యాధులు లాంటివి ఏమి ఉండవు. అలాగే బీపీ, షుగర్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. గుండె జబ్బులకి అన్నిటి కూడా మంచిదండి. ముఖ్యంగా కిడ్నీలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఎంతో మంచిదండి. కిడ్నీలు బాగా పనిచేస్తాయి. కిడ్నీ రాళ్ళన్నీ కూడా కరిగిపోతాయి. అంటే దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. పువ్వులు చాలా మంచివి. అది కషాయంగా వచ్చి తాగితే చిన్నపిల్లలకి ఏంటి, పెద్దవాళ్ళకి వచ్చి దగ్గు, రంపు, జలుబులు అన్నీ కూడా తగ్గుతాయండి. తప్పనిసరిగా తగ్గుతాయి. ఎటువంటి దగ్గు అయినా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు. చూసారు పువ్వులు ఎంత బాగున్నాయో, వాటిని కషాయంగా తాగుతారండి. దగ్గు తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. కఫం కూడా తగ్గిపోతుందండి. కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు. చాలా మంచిదండి. ఇది మనం వాడుకోం, పనికొచ్చే మొక్కలు మనం పనికిరావు అనుకుంటాం. మనం చూస్తారండి, ఇలాంటివన్నీ వాడుకోవటం వల్ల మన పూర్వపు మనుషుల యొక్క ఆరోగ్యాలు ఎంతో బాగుండి మనం కూడా వాడుకుని మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఇవన్నీ కూడా మనకు పనికొచ్చే మొక్కలే. మరొకసారి చెప్తున్నాను, దీన్ని దువ్వెన చెట్టు లేక అతిబల అంటారు. అలాగే తుత్తూరు బెండ అని కూడా అంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.